మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 48వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. సాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూడునకు పునధర్మికి సౌమ్యున కదిక విజ్ఞానమయున అఖిలేంద్రియ ద్రష్ట అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞకు దయా సింధుమతికి బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మ మూలునకఖిలేంద్రి యజ్ఞాపకునకు తుక్కాంత కృతికి నెరిన సత్యమనిడి నీడతో వెలుగుచు నుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారుణకు నిష్కారుణకు నమస్కరింతు నన్ను మనుజు కొరకు. భావం: భగవంతుడు శాంతస్వరూపుడు, పరలోక సౌఖ్య ప్రదాత, మోక్షానికి అధిపతి, నిర్విశేషుడు, దుష్టులకు భయంకరుడు, సంసార భక్తులకు అందనివాడు, సర్వ గుణ ధర్మాలు కలవాడు, సరళ స్వభావి, విశేషమైన జ్ఞానము కలవాడు, సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు, సమస్తానికి ప్రభు, బహుక్షేత్రజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, సర్వానికి ఆదిమూల పురుషుడు, ఆత్మకు ఆధారమైనవాడు, సకల ఇంద్రియాలకు నియామకుడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయానే నీడతో ప్రకాశించే బహు నేర్పరి, మిక్కిలి గొప్పవాడు, సమస్తానికి ఆదిబీజం అయినవాడు, తనకి మూల కారణం ఏదీ లేనివాడు అట్టి ఆ దేవదేవునకు దేవునికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తున్నాను అని గజేంద్రుడు వేడుకుంటూ ఉన్నాడు. ధన్యవాదములు.